పెట్టి క్షమించు ఏదో పెద్దరికంతో నాకు వద్దండి, నాకు క్షమాపణలు వద్దు. ఏం కోరుకుంటున్నారు మీరు? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మహిళల మీద అబ్యూజివ్ కామెంట్స్ చేసినప్పుడు పక్క పార్టీ వాళ్ళైనా మా పార్టీ వాళ్ళైనా సరే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము, ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఏ ఇంటి ఆడపిల్ల అయినా ఆడపిల్లే అని ఆయన ఏదైతే చెప్పారో ఆ చెప్పింది చెప్పినట్లు ధర్మంగా ప్రభుత్వం చెప్పిన మాటల్ని ఆచరించమని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అంతే నాకు కావాలి. మీ బీజేపీ అధిష్టానం వరకు తీసుకెళ్లారు? నేను తీసుకెళ్తానండి, స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాను. అన్ని ఒకే రోజు ఫ్లో చేయకూడదు. కలిసి ఉన్నారు కదా, కూటమి ఇప్పుడు అంటే కూటమి అయితే నన్ను తిట్టించుకోమంటారా అండి? అలా కాదు, మీ చేతుల్లోనే ఉంది కదా. ఏముందండి? ఏమీ లేదండి, ఎవరి చేతుల్లో ఏమీ ఉండదండి. ప్లీజ్ దయచేసి మీరు వాళ్ళ చేతుల్లో ఉంది మా చేతుల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళ చేతుల్లో ఏమీ లేదండి, ఏమీ లేదు, ఏమీ లేదు. ప్లీజ్ దయచేసి నా మాట వినండి, నా మాట నమ్మండి. ఏమీ లేదు. అధికారం ఉన్నది టీడీపీ చేతుల్లో అధికారం ఉంది అండి. తర్వాత జనసేన చేతుల్లో, పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో, మిగిలిన వాళ్ళ చేతుల్లో కూడా ఏమీ లేదు. అది కూడా పూర్తి స్థాయిలో కూడా లేదు. సో చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది. బీజేపీ అనేది కేవలం నామమాత్రంగా మాత్రమే ఉంది ఆంధ్రప్రదేశ్లో, అక్కడేమీ స్ట్రాంగ్గా లేదు. ఇది అందరికీ తెలిసిన విషయం, ఎవరికి ప్రజలందరికీ మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మేము కూడా చాలా ఒప్పుకుంటాము, ఎందుకంటే అధికారం అనేది ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళని గౌరవించి వెళ్ళడం అన్నది సపోర్టింగ్గా ఉంది బీజేపీ, అంతే తప్ప మొత్తం అధికారంలో అయితే లేదు. నేనేమంటున్నాను, న్యాయపరంగా చట్టపరంగా వెళ్తున్నా. ఇప్పుడు ఇరుగో తాడిపత్రి నుంచి జేసీ గారి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు చేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే అరిచేయాలి, వాళ్ళకు వచ్చినవన్నీ అడిగేసేయాలి, అప్పుడే మా సైడ్ న్యాయం ఉంది. అరిస్తే గట్టిగా అరిస్తే వాళ్ళ ఊరికి అతను హీరో అయిపోతాడు. బట్ న్యాయం పరిధిలో అతను హీరో అవ్వడు ఎప్పటికీ. చట్టం పరిధిలో నేను నా ఇష్టం వచ్చినట్లు నేను ఆయన్ని క్యారెక్టర్ అసాసినేషన్, మా ఊరు వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేశాను. ఏ సెక్షన్ కిందో చెప్పమంటే అది కూడా చెప్పట్లేదు, ఎందుకంటే ఉండదు. ఎందుకంటే పోలీసులకి ఈరోజు తీసుకెళ్ళి నా వీడియో చేపిస్తే పోలీసులే, మనకు తెలుసు ట్రాఫిక్ పోలీసు కానీ మన పోలీసు కానీ అవేర్నెస్ వీడియోలు చాలా చేపిస్తున్నారు ఇలాంటివి. ఈవెన్ 31 నైట్ గురించే కాదు, పోలీసులే బాధ్యత తీసుకొని ఎన్నో రకాల వీడియోలు చేసి వాళ్ళకున్న ఫండ్ నుంచి డబ్బులు పెట్టి మరీ అడ్వర్టైజ్మెంట్లు కూడా చేపిస్తున్నారు. సెలబ్రిటీస్తో చేపిస్తున్నారు, చాలామంది బయట వాళ్ళతో చేపిస్తున్నారు. ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు. ప్రతి చోట మేము ఉండడం కుదరదు కాబట్టి సమాజంలో ప్రతి మనిషి కూడా పోలీసుగానే వ్యవహరించాలన్నది మనకు రాజ్యాంగంలో చెప్పబడింది. నేను దాన్ని బాధ్యతగా ఫీల్ అయ్యాను. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చెప్పింది విని దాన్ని బాధ్యతగా ఫీల్ అయ్యి బాధ్యతగా తీసుకున్నాను. నాకు ఇన్స్పైరింగ్గా అనిపించింది. వీళ్ళు అరిచినంత మాత్రాన, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళే నిజమైనంత మాత్రాన అది నిజం కాదు. న్యాయం ఒకటి ఉంటుంది. వీళ్ళు ఫీల్ అయింది నిజం అయి ఉండొచ్చు, మాధవీలత క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది తాడిపత్రి వాళ్ళని అంటే అనుకోనివ్వండి. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ. నేను తప్పు మాట్లాడలేదు, నేను తప్పు అనలేదు. నేను ఇప్పటికీ చెప్తా, తాడిపత్రి కాకపోతే ఆ రోజు కనుక నాకు 100 ఊర్ల పేర్లు కనుక ఇచ్చిన ఉంటే నేను 100 వీడియోలు చేసి 100 ఊర్ల పేర్లు చెప్పిండేదాన్ని. వీళ్ళందరూ 100 ఊర్ల వాళ్ళు నా మీద అటాక్కి దిగితే దిగనివ్వండి, నేను పట్టించుకోను. ఎందుకంటే నేను భారతీయ పౌరురాలిగా నేను బాధ్యతగా నేను చెప్పాలనుకున్నాను, నేను చెప్పాను. మళ్ళీ చెప్తాను కూడా. ఇప్పుడు తాడిపత్రి కాకపోతే అనంతపూర్ చెప్తాను, భీమవరం చెప్తా, మా ఊరి పేరు చెప్తా, లేకపోతే రాయలసీమ, తెలంగాణ అన్ని ప్రాంతాల పేర్లు చెప్తా. ఎందుకంటే భారతీయ పౌరాలుగా నాకు హక్కు ఉంది ఒక మంచి విషయం మాట్లాడడానికి. నేను చెడు విషయం మాట్లాడలేదు. గాంజా తీసుకుని మా పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ అవ్వంటే అవ్వవు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అవ్వవన్నది వాస్తవం. అన్ని ప్రాంతాల్లో గాంజా ఉన్నదన్నది ఇంతకుముందు ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎండగట్టి ప్రతి ఏరియాలో ఎక్కడెక్కడ గాంజా ఉంటుందన్నది వీళ్ళందరికీ బాగా తెలుసు. అనిత గారు కూడా మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఎవరు న్యాయం చేయాలి? ప్రభుత్వం అండి. ప్రభుత్వం అంటే చట్టం, న్యాయం, ప్రభుత్వం. మనకు 3 ఉన్నాయి కదా. నేనేమి అక్రమ మార్గంలో వెళ్ళేసేసి వీళ్ళలాగా అరిచేసేసి కత్తులు పట్టుకొని వీళ్ళు లిటరల్ ఏంటంటే ఆయన మాటలో పెద్ద మొగోళ్ళనే వదిలేసాం నువ్వెంత అంటే, లేకపోతే చంపేస్తారు అంతే. మనకు చంపడం ఒకటే వచ్చు, మాకు అదే వచ్చు అని చెప్పేసి ప్రత్యక్షంగా చెప్పారు. వీళ్ళని ఆపడానికి ప్రభుత్వాలకు కూడా ధైర్యం లేదు. ఎందుకంటే ఆ వ్యవస్థ అంతే, అడ్డుకుంటే వాళ్ళని కూడా చంపుతారు, నాయకుల్ని చంపుతారు. సో ఇంతకుముందు చూసాం, ఏ ప్రభుత్వం ఉన్నదన్నది వదిలేసేస్తే ఎంతోమంది లీడర్స్ను కూడా చంపేస్తూ ఉంటారు. ఎందుకు చంపడం వీళ్ళకి జస్ట్ ఇట్లా వెనతో పెట్టిన విద్య. ప్రభుత్వంలో ఎవరి వల్ల మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు? నేను పోలీసుని ఆశ్రయిస్తాను, నేను న్యాయాన్ని ఆశ్రయిస్తాను. ప్రభుత్వం ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆడవాళ్ళ పైన అనుచిత వ్యాఖ్యలు అన్నది కరెక్ట్ కాదు అని, ఆ పర్టికులర్ వర్డ్ తిట్టకపోయినా సరే వేరేది కూడా అనుచిత వ్యాఖ్యలే అన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారో ఎగ్జాక్ట్లీ అదే న్యాయం నాకు చేయమంట. నాకు ప్రత్యేకమైన న్యాయం అక్కర్లేదు. ఓకే, మాధవీలత గారికి ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చాలా అభిమానం, మీ వీరాభిమాని. అవును. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆయన ఇలాంటి వాటి మీద చాలా సీరియస్